గుడ్ మార్నింగ్ లీడర్స్. ఈరోజైతే మన వెస్టేజ్లో ఒక స్పెషల్ ప్రోడక్ట్ గురించి మనం తెలుసుకుందాము. అదే మనకు ఉమెన్స్కి సంబంధించి డ్యూ గార్డెన్ ఫ్లై. ఇది అనేది మన గౌతమ్ బాలి సార్ మన లేడీస్కి ఇచ్చిన గొప్ప వరం లాంటిది. ముఖ్యంగా లేడీస్ వచ్చేసి మన క్వాలిటీ అయిన శానిటరీ నాప్కిన్స్ చూస్ చేసుకోవాలి. బయట దొరికే చీప్ క్వాలిటీ శానిటరీ నాప్కిన్స్ వాడడం వల్ల ముఖ్యంగా లేడీస్కి యూరిన్ ఇన్ఫెక్షన్ అవుతుంటుంది. ఆ యూరిన్ ఇన్ఫెక్షన్ని నెగ్లెక్ట్ చేస్తే మనకి కిడ్నీ డ్యామేజ్ అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. ఈ కిడ్నీ ఎఫెక్ట్ అనేది స్ప్రెడ్ అవుతూ గర్భసంచి మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. సో క్వాలిటీ ప్రోడక్ట్స్ యూజ్ చేయకపోయినా, హైజీన్ మెయింటైన్ చేయకపోయినా గర్భసంచి క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. క్వాలిటీ నాప్కిన్స్ యూజ్ చేయడం ద్వారా ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయి. ఇప్పుడు మనం అవి చూద్దాము. మన ప్రోడక్ట్స్ గురించి వస్తే డ్యూ గార్డెన్ ఫ్లై. జనరల్గా బయట దొరికే మార్కెట్లో శానిటరీ నాప్కిన్స్ వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి చెప్పండి? ముఖ్యంగా లీకేజ్, ర్యాషెస్, క్వాలిటీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. మనం ఒక శానిటరీ నాప్కిన్స్ యూజ్ చేస్తున్నామంటే ఎక్స్పెక్టేషన్ ఏమేమి ఉంటాయి చెప్పండి? జనరల్గా మనం ఫస్ట్ కంఫర్టబుల్గా ఉండాలంటాము, ర్యాష్ రాకూడదు అంటాము, హై అబ్జర్వేషన్ ఉండాలి అని చాలామంది అనుకుంటారు. సో దీనికోసమే మన కంపెనీ తీసుకొచ్చింది డ్యూ గార్డెన్ ఫ్లై. జనరల్గా ఏంటంటే వెస్టేజ్లో చాలా రకాల బ్రాండ్స్ ఉన్నాయి, చాలా రకాల ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఇది ఒక ప్రోడక్ట్ కాదు, ప్రతి ఒక్క ఉమెన్కు వెస్టేజ్ నుంచి ఒక ప్రామిస్. ఈ డ్యూ గార్డెన్ ఫ్లై అనేది క్వాలిటీ, కంఫర్ట్, ర్యాష్ ఫ్రీ. ఎప్పుడైతే మనం కంఫర్టబుల్గా ఫీల్ అవుతామో అప్పుడు మనకు అనేది కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. కరెక్టే కదా? ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వడం కోసమే డ్యూ గార్డెన్ ఫ్లై లాంచ్ చేయడం జరిగిందనమాట. ఓకే, ఈ ప్రోడక్ట్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే హైజీనిక్గా, యాంటీ బ్యాక్టీరియల్గా శానిటరీ నాప్కిన్స్ ఎటువంటి బ్యాక్టీరియాస్ మనకి స్ప్రెడ్ అవ్వకుండా చాలా హైజీన్గా ఉంచే శానిటరీ నాప్కిన్స్ ఇవి. అంతేకాకుండా ఇందులో గ్రాఫిన్ అయాన్ చిప్ కూడా అనే చిప్పు ఉంటుంది. ఆ చిప్ యొక్క స్పెషాలిటీ ఏంటో ముందు ముందు చెప్తాను. బ్యాక్టీరియల్ గ్రోత్ అవ్వకుండా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ బ్యాడ్ స్మెల్ రాకుండా కూడా కాపాడుతుంటుంది. మెయిన్గా న్యాచురల్గా స్టమక్ పెయిన్ తగ్గించడానికి కూడా ఇది ఒక బెస్ట్ ప్రోడక్ట్ అని చెప్పాలి. అంటే ఒక్కసారిగా తగ్గిపోదు, క్రమక్రమంగా తగ్గిపోతుంది. ఈ విధంగా కంఫర్టబుల్గా డే మొత్తం ఉంచడానికి యూజ్ అవుతుంది మన డ్యూ గార్డెన్ ఫ్లై. ఓకేనా ఫ్రెండ్స్? ఇందులో గ్రాఫిన్ ఆనియన్ చిప్ అంటే ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. మన ప్రోడక్ట్ యొక్క స్పెషాలిటీ 8 లేయర్స్ ప్రొటెక్షన్. 8 లేయర్స్ కాదు, 8 రకాలుగా ప్రొటెక్ట్ చేస్తుంది మన ప్యాడ్ అన్నమాట. ఏంటంటే సాఫ్ట్ కాటన్ యూస్ చేస్తాము దీనిలో. ఇందులో గ్రాఫిన్ ఆనియన్ చిప్ ఉండడం వల్ల FIR టెక్నాలజీ యూస్ చేస్తారు దీంట్లో. దానివల్ల ఎటువంటి గైనకాలజికల్ డిసీజెస్ రావు. దీనిలో సైడ్ లీకేజ్ అవ్వకుండా వింగ్స్ ఉంటాయి. అలాగే 360 degrees ర్యాపిడ్ ఎయిర్ లిడ్. అంటే దానివల్ల ఏమవుతుందంటే లీకేజ్ని ప్రివెంట్ చేస్తుంది. ఇందులో యూస్ చేసిన టెక్నాలజీ ఏంటంటే సూపర్ అబ్జర్వెంట్ పాలిమర్స్ అన్నమాట. ఇది హైగా అబ్జర్వ్ చేస్తుంది. చాలా ఫాస్ట్గా అబ్జర్వ్ చేసుకునే కెపాసిటీ మన పాలిమర్స్కి ఉంటుంది. అలాగే ఇందులో యూస్ చేసే గ్లూ మన ప్యాంట్కి స్టిక్ చేసుకుంటాం కదా, ఆ గ్లూ నాన్ స్టిక్కీ గ్లూ అనమాట. ఎటువంటి విష పదార్థాలు యాడ్ చేయకుండా తయారు చేసిన గ్లూ అది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇది బ్రీతబుల్ బాటమ్ లేయర్ అనేది ఉంటుంది. సో జనరల్గా చాలామందికి శానిటరీ నాప్కిన్స్ యూజ్ చేసినప్పుడు టైస్ ప్రాంతంలో చెమట అనేది ఎక్కువగా వస్తుంటుంది కదా, స్వెట్టింగ్ రావడం వల్ల ర్యాషెస్ అనేవి వస్తుంటాయి. దానివల్ల మనం డిస్కంఫర్టబుల్గా ఫీల్ అవుతుంటాం. అలాంటిది లేకుండా కంఫర్టబుల్గా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది ఈ ప్రోడక్ట్. ఓకే, మన ఈ ప్రోడక్ట్ డే అండ్ నైట్ టైంలో కూడా చాలా ప్రొటెక్ట్ చేస్తుంది. అంటే డే అండ్ నైట్ టైం అయినా సరే మన ప్రోడక్ట్ కంఫర్టబుల్గా యూస్ చేసుకోవచ్చు. రైట్, ఇప్పుడు వచ్చేసి మన వెస్టేజ్లో డ్యూ గార్డెన్ ఫ్లై ఎందుకు వాడాలా,
ఇప్పుడు మన బయటి ప్రోడక్ట్ మన ప్రోడక్ట్కి తేడా ఏంటో ఇప్పుడు మనకు ఒక డెమో రూపంలో నేను మీకు చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇది ఎలా అబ్జర్వ్ చేసుకుంటుందో మనము ఇప్పుడు చూద్దాము. ఓకే, మనం ఇప్పుడు వచ్చేసి మన డ్యూ గార్డెన్ ఫ్లై ఓపెన్ చేసి ఒక ప్యాడ్ని అయితే ఇప్పుడు బయటికి తీస్తున్నాను. ఇది ప్యాకింగ్ చూడండి ఎంత నీట్గా ఉందో. ఓపెన్ చేసి మనం ఒక ప్యాడ్, దీనిలో వచ్చేసి టోటల్ 10 ప్యాడ్స్ వస్తాయి. 4 నైట్ ప్యాడ్స్, 6 డే ప్యాడ్స్ అని వస్తాయి. ఇది వచ్చేసి ఒక ప్యాడ్ తీసుకున్నాను. మనకు ప్యాకింగ్లోనే తెలిసిపోతుందండి బయటి ప్రోడక్ట్కి మన ప్రోడక్ట్కి తేడా. ఇది ఇప్పుడు వచ్చేసి మన ఒక ప్యాడ్ ఓపెన్ చేస్తున్నాను. ఇది చూడండి టోటల్ లెంత్ కానీ విడ్త్ కానీ చాలా బాగా వస్తుంది. ఇది వచ్చేసి సాఫ్ట్ కాటన్తో రెడీ చేస్తారు ఈ ప్యాడ్స్ అనేది. ఇది చూడండి లోపల ఇది గ్రాఫిక్ ఆనియన్ చిప్. ఇది ఏ ప్రోడక్ట్లో కూడా ఈ గ్రాఫిక్ ఆనియన్ చిప్ అనేది ఉండదండి. ఓన్లీ మన వెస్టేజ్ ప్రోడక్ట్లోనే ఈ గ్రాఫిక్ ఆనియన్ చిప్ అనేది స్పెషల్గా రెడీ చేశారు. ఇది 200 ml వరకు అబ్జర్వేషన్ ఉంటుంది మన ప్యాడ్ అనేది. హెవీ ఫ్లోను కూడా చాలా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ వచ్చేసి నాన్ టాక్సిక్ గ్లోతో ఈ వింగ్స్ అనేది రెడీ అవుతాయి. ఇది లీకేజ్ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. ఓకే, ఇప్పుడు వచ్చేసి ఇది మనం ఓపెన్ చేస్తున్నాము. ఇది టోటల్ వచ్చేసి సాఫ్ట్ కాటన్తో రెడీ అవుతుంది. ఇది చింపేటప్పుడు కూడా మనం చూడొచ్చు ఎంత సాఫ్ట్గా ఉంటుందో. ఓకేనా? ఇది చూడండి సైడ్ అంతా తీసేసి లోపల అబ్జర్వ్ అయ్యేది ఒక షీట్ ఉంటుంది. ఆ షీట్ అనేది ఇప్పుడు బయటికి తీస్తున్నాను. ఓకేనా? ఇవన్నీ వేస్ట్వి తీసేయాలి. లోపల షీట్ మాత్రమే మనం బయటికి తీయాలి. చూడండి మనం చింపేటప్పుడే సాఫ్ట్ కాటన్ కాబట్టి చిరిగిపోతుంది ఎలా అంటే అలా. మీరే గమనించవచ్చు. పేపర్ చినిగినట్టు చినుగుతుంది. చూడండి అబ్జర్వ్ చేయండి మీరే. ఇది లోపల వచ్చేసి ఈ షీట్ అనేది మనం బయటికి తీసి డెమోని మనం చూద్దాము. చూడండి గమనియండి ఎలా మీకే కనిపిస్తుంది రియల్గానే ఎలా ఉందో. మనకు లోపల వచ్చేసి సాఫ్ట్ కాటన్ అండి ఇది. చూడండి దగ్గరగా చూపిస్తాను. ఇది ఆనియన్ చిప్ కూడా బయటికి తీయాలి. ఇది ఇప్పుడు అవసరం లేదండి. మళ్ళీ నేను ఒకసారి డెమో చేసి మీకు చూపిస్తాను ఇది ఎలా ఉపయోగపడుతుందో ఆనియన్ చిప్ అనేది. ఇది యాంటీ బ్యాక్టీరియల్గా కూడా మనకు ఉపయోగపడుతుందండి. ముఖ్యంగా మనకి స్టమక్ పెయిన్ అనేది రాకుండా ఈ ఆనియన్ చిప్ ఉండడం వల్ల మనకు స్టమక్ పెయిన్ అనేది తగ్గిస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? యాంటీ బ్యాక్టీరియల్గా కూడా మనకు ఈ ఆనియన్ చిప్ అనేది యూజ్ అవుతుంది. ఇప్పుడు వచ్చేసి మనం డెమో చూద్దాము. ఒక గ్లాస్ అయితే తీసుకుంటున్నాను, డిస్పోజ్ గ్లాసు. దాంట్లో కొన్ని వాటర్ పోసుకుంటున్నాను. అంటే ఎగ్జాంపుల్ 200 ml వాటర్ ఉంటాయి అనుకోండి. ఇది ఒక గ్లాస్లో డ్యూ గార్డెన్ ఫ్లై ఇది వేస్తున్నాను. ఇప్పుడు మనం బయట దొరికే విస్పర్ ప్యాడ్ ఒకటి తీసుకున్నాను. ఇది కూడా ఓపెన్ చేస్తున్నా చూడండి. ఈ ప్యాడ్ ఎలా ఉందో ఆ ప్యాడ్ ఎలా ఉందో మీరే గమనించండి. ఈ గ్రాఫిక్ ఆనియన్ చిప్ అనేది ఏ ప్రోడక్ట్లో బయట ఏ ప్రోడక్ట్లో కూడా ఉండదండి. మన ఓన్లీ వేస్టేజ్ ప్రోడక్ట్లోనే దొరుకుతుంది. ఇది కూడా ఓపెన్ చేస్తున్నాను విస్పర్ ప్యాడ్ కూడా. చూడండి చింపడానికే నాకు చాలా కష్టంగా ఉంది. ఇది అనేది రేయాన్ కాటన్తో రెడీ అవుతుందండి. దీనివల్లనే మనకు గైనిక్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఇది చూడండి ఎలా ఉందో. రేయాన్ కాటన్తో రెడీ అవుతుంది మొత్తము. పైన చూడండి లేయర్ ఎలా ఉందో. మన డ్యూ గార్డెన్ ఫ్లై చింపేటప్పుడు ఎలా ఉందో చూడండి. దీనిలో ఒక లేయర్ ఉంటుంది. ఆ లేయర్ని బయటికి తీస్తున్నాను ఇప్పుడు. ఆ లేయర్ ఒకటి మనం అబ్జర్వేషన్ కోసం మన గ్లాస్లో డెమోకు యూజ్ చేస్తాం. ఆ లేయర్ తీస్తున్నాను. మిగతాదంతా ఏం అవసరం లేదండి. ఈ లేయర్ని తీసి మన సేమ్ వాటర్లోనే ఇంకో గ్లాస్లో వేస్తున్నాను. చూడండి దానిలో కూడా వాటర్ వేసాను కదా. చూడండి దీనిలో కూడా ఒక 200 ml సేమ్ 2 గ్లాసులలో సేమ్ వాటర్ పోస్తున్నాను.
చూడండి మీరే 2 గ్లాసులలో సేమ్ వేసాను. కొద్దిసేపు అలానే ఉంచుదాం. మీరే చూడండి బయటి ప్రోడక్ట్కు మన వెస్టేజ్ డ్యూ గార్డెన్ ఫ్లై ప్రోడక్ట్కి చూడండి కొద్దిసేపు అలా లోపలికి ఉంచుతున్నాను. మీరే కొద్దిసేపు చూడండి ఎలా అయిందో. మన వెస్టేజ్ ప్రోడక్ట్ వచ్చేసి ఎలా అబ్జర్వ్ చేసుకుంటుందో ఫాస్ట్ అబ్జర్వేషన్ ఉంటుందండి మన ప్రోడక్ట్లో. బయట ప్రోడక్ట్ చూడండి ఎలా వేసిన వాటర్ అలానే ఉన్నాయి. మన డ్యూ గార్డెన్ ఫ్లై అయితే చూడండి మొత్తం పీల్ చేసుకుంది. మన బయటి ప్రోడక్ట్లు 5 ప్యాడ్స్ యూజ్ చేసినంత మన డ్యూ గార్డెన్ ఫ్లై ఒక్క ప్యాడ్ యూజ్ అవుతుందండి. అంత అబ్జర్వేషన్ ఉంటుంది మన దాంట్లో. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి అసలు వాటర్ ఏమీ కానీ లేవు దీంట్లో. చూడండి ఎలా వేసిన వాటర్ అలానే ఉన్నాయి. చూడండి మీకే తేడా కనపడుతుంది కదా మన ప్యాడ్కు బయటి ప్యాడ్స్కు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.